మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఆన్లైన్ మోసాలకు సంబంధించి రోజు రోజుకి పెరిగిపోతూనే ఉన్నాయి. సో తాజాగా నిజామాబాద్ జిల్లాలోని నవిపేట్ మండలంలో గల శివతాండాలో ఒక ఆన్లైన్ మోసం అయితే తెర మీదకి వచ్చింది. గతంలో కూడా చాలా ఇన్సిడెంట్స్ జరిగాయి. నిన్న ఒక ఇన్సిడెంట్ జరిగింది. శివతాండాకి చెందిన ఒక వ్యక్తికి ఒక ఆన్లైన్ నుంచి ఒక కాల్ వచ్చింది. స్మార్ట్ ఫోన్కి సంబంధించి 25,000 రూపాయల ప్రైస్ ఉన్నటువంటి మొబైల్ ఫోను మీకు 5,000 రూపాయలకే వచ్చింది అని చెప్పేసి ఒక కాల్ వచ్చింది. కాల్ వచ్చిన తర్వాత ఎవరైతే సదరు వ్యక్తి ఉన్నారో దాన్ని నమ్మేసి మీరు 5,000 అనేది డిపాజిట్ చేయాల్సి వస్తుంది అని చెప్పేసి అనగానే ఎవరైతే సదరు వ్యక్తి ఉన్నారో ఆ డిపాజిట్ చేసిన సిచ్యువేషన్ అయితే ఉంది. సో డిపాజిట్ చేసిన ఒక 2 డేస్లోనే తనకి పోస్ట్లో ఒక పార్సల్ కూడా రావడం జరిగింది. పార్సల్లో విచిత్రంగా ఫోన్కి బదులు ఒక బెల్ట్ రావడం జరిగింది. సో దీని పట్ల ఇప్పటికే నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన సిచ్యువేషన్ అయితే ఉంది. సో ఆన్లైన్కి సంబంధించి ఇప్పటికే చాలా రకాలైనటువంటి మోసాలు జరుగుతూనే ఉన్నాయి. తరచుగా ఇలాంటి మోసాలు జరగడం పట్ల పోలీస్ అధికారులు కూడా కొన్ని ప్రత్యేక బృందాలుగా ఏర్పడి వివిధ మండలాల్లో వివిధ నియోజకవర్గాల్లో కూడా ఇలాంటి అవేర్నెస్ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. అవేర్నెస్ కార్యక్రమాలు చేసినా కూడా ప్రజలలో ఎలాంటి మార్పు రావట్లేదు అని చెప్పేసి నిజామాబాద్ జిల్లా పోలీస్ అధికారులు అయితే చెప్పడం జరుగుతూ ఉంది. సో తాజాగా ఈ ఇన్సిడెంట్ పట్ల చాలామంది ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్న సిచ్యువేషన్ అయితే ఉంది. సో ఇది నవిపేట్ మండలంలో జరిగిన ఇష్యూకి సంబంధించి మాట్లాడుకుంటే అక్కడ గ్రామస్తులు కూడా అసలు అలా ఎలా ఇచ్చావు, అసలు వాళ్ళకి ఎలా డిపాజిట్ చేసావు అని చెప్పేసి కూడా చెప్తే మేము అంటే జెన్యున్గా మాట్లాడారు, అంటే నమ్మించి గొంతు కోసేసారు అని చెప్పేసి కూడా ఆయన మాట్లాడిండు అని చెప్పేసి మనకు ప్రాథమికంగా వస్తున్న సమాచారం. సో పోస్ట్ ఎవరైతే పోస్ట్ మ్యాన్ వచ్చిన తర్వాత 5,000 డిపాజిట్ చేసేసి ఆ పార్సల్ తీసుకున్న తర్వాత తను హవాకయ్యాడు అని చెప్పేసి కూడా మనకి తెలుస్తున్న సిచ్యువేషన్. సో ఎవరైతే ఆన్లైన్కి సంబంధించి కాల్స్ వస్తున్నాయో అది కరెక్టేనా లేదా అనేది క్లారిఫై చేసుకున్న తర్వాతనే దాన్ని ఆర్డర్ చేసుకోవాలని చెప్పేసి నిజామాబాద్ జిల్లా పోలీస్ అధికారులు అయితే చెప్పడం చెప్తా ఉంది. సో తస్మత్ జాగ్రత్త, డబ్బులు ఎవరికి ఊరికే రావు కాబట్టి ఏది చేసినా కొంచెం ఆలోచించి చేయండి అని చెప్పేసి పోలీస్ అధికారులు చెప్తా ఉన్నారు. సో ఇది ఇవాళ ఇన్ఫర్మేటివ్ వీడియో.